అదేంటమ్మమ్మా మావయ్యని ఒంటరిగా పంపించా? ఎవరో ఒకళ్ళు సాయం లేకుండా మావయ్య వెళ్ళడం మంచిది కాదు కదా. లేదు సత్య, మనం ఎవరం మాట్లాడినా తన రాధ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో అనుకుంటాడు. మర్చిపోమ్మని చెప్తున్నామని బాధపడతాడు. అదే తను ఒంటరిగా ఉండి ఏదో ఒక వ్యాపకంలో పడి ఏదో ఒక పనిచేస్తుంటే తనంతట తానే ఆ ఊహల్లో నుంచి బయటకొస్తాడు. మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లుండాలి. ఓదార్పును కూడా బాధే అనుకున్నప్పుడు ఒంటరిగా వదిలేయాలి. అప్పుడే ఆ బాధ నుంచి తను బయటపడతాడు. అలా వచ్చిన మనిషిని ఓదారిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఏం జరుగుతుంది కార్తీక్? నా జీవితంలో ఏమవుతుంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి నీలిమా నువ్విలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడుతుంది బాబు? వాడెవడో వచ్చాడు, నీలిమ నా భార్య అంటున్నాడు. నేనే తాళి కట్టాను అంటున్నాడు. ఇక్కడ అందరికీ తెలుసు కదా నీలిమ గురించి. నీలిమ మెడలో తాళి కట్టింది మీరే కదా. ఇప్పుడు నీలిమకి సమాధానం చెప్పవలసింది కూడా మీరే కదా. భాను వాణ్ణలా తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. అసలు వాడెవడు, ఈ నాటకం ఎందుకు ఆడుతున్నాడని నేను కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తే ప్రయోజనం లేదు కార్తీక్. నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం. వాడెవడు పెళ్లి ఫోటోలు పట్టుకునొచ్చి మా ఇద్దరికి పెళ్లి జరిగింది అంటున్నాడు. దాన్ని భాను నమ్మి మరి వాణ్ణింటికి తీసుకునొచ్చింది. మీరందరూ అలా మౌనంగా ఉన్నప్పుడు వాడు చెప్పిన మాట నిజమవుతుంది. నేనే వాడి భార్యనవుతాను. వాడేమో భానుని అక్క అంటున్నాడు. అప్పుడు నేను నీకేమవుతాను? మనిద్దరి మధ్య వరుస ఏమవుతుంది? ప్లీజ్ నీలిమా, ఎందుకు ఏదేదో ఆలోచిస్తావు? ఏంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నావు? నేనేదేదో ఆలోచించటం లేదు. జరుగుతున్నది తెలుసుకుని భయపడుతున్నాను. ఇక్కడ వరుసలు మారిపోతున్నాయి. అసలు ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిస్తేనే కదా బయట ఏం జరుగుతుందో తెలియడానికి. అదేదో తెలియకుండా వాడు మాట్లాడిన ప్రతి మాటకి భాను తానా అంటే తందానా అంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నప్పుడు వాడి మాటలే నిజమవుతాయి. అప్పుడు నీలిమ జీవితం ఏమవుతుంది? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏదో ఒకటి చేయడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను కదా. అసలు వీడెవడు? వీడిని పంపించింది ఎవరు? ఎందుకు వీడి నాటకం ఆడుతున్నాడు? అసలు ఈ ఫోటోలు వీడి దగ్గరికి ఎలా వచ్చాయని నేను ఆలోచిస్తున్నాను. వాడి గురించి ఏదైనా చెయ్యాలంటే ముందు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావాలి కదా. ఏంటి బాబు అమాయకంగా మాట్లాడుతున్నావు? నిజంగా తెలియకే అంటున్నావా లేదా తెలిసి తెలివిగా ఏమీ తెలియదన్నట్టు మాట్లాడుతున్నావా? ఏంటండి మీరనేది? ఎవరు చేశారో తెలియదని చెప్తున్నాను కదా. మళ్ళీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇందులో తెలుసుకోవడానికి పెద్దగా ఏమీ లేదు బాబు. ఇక్కడ నీలిమ అంటే పడని వ్యక్తి మీ ఆవిడ భాను మాత్రమే. తనకసలు నీలిమ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. నీలిమ నీడ మీ మీద పడ్డమే ఇష్టం లేదు. నీలిమని పంపించేద్దాం అనుకున్న ప్రతిసారి మీరే అడ్డుపడుతున్నారు. ఏదో రకంగా ఇంట్లో అందరూ నీలిమకి సపోర్ట్ చేస్తున్నారు. అది భానుకి నచ్చటం లేదు. అయితే అని అంటారేంటి బాబు? మీరు మీ ఇంట్లోంచి పంపించాలంటే ఉన్న దారేంటి? పొరపాటునో గ్రహపాటునో ఆ రోజు నోరు జారారు. నీలిమకి పెళ్ళయింది, భర్త వదిలేశాడు అని. దాన్ని మీ భార్య ఆసరాగా తీసుకుని అదిగో వాణ్ణి తీసుకొచ్చి నాటకం ఆడుతోంది. కాదు అని మీరెవరూ ఎదురు చెప్పలేదు. అవును అని మౌనంగా ఊరుకుంటున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని వాడితో నీలిమని పంపించడానికి, ఈ ఇంటి నుంచి నీలిమని గెంటించడానికి భాను ఆడుతున్న నాటకమే ఇది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అనవసరంగా నోరు జారకండి. భాను అలా చేస్తుందని నేనెప్పటికీ అనుకోను. చూడు కార్తీక్, నువ్వు ఏమనుకుంటున్నావో అన్నది నాకు ముఖ్యం కాదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. ఈ నాటకానికి తెరపడాలి. వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నా పరిస్థితి మాత్రం మరోలా మారిపోతుంది. నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా నీ జీవితంలోకి తీసుకోలేదు.
అది నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. నా కార్తిక్ భానుని ఇష్టపడుతున్నాడు, అందుకే తన జీవితంలోకి నన్ను తీసుకోలేకపోతున్నాడని నేను సర్దుకుపోయాను. కానీ ఇప్పుడు వాడెవ్వడో వచ్చి నేను భార్యని అంటే మాత్రం నేను సర్దుకోలేను. చూడండి బాబు, మీ భాను మీద మీకు ఎంత నమ్మకమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ నాటకం ఆడించవలసిన అవసరం భానుకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందుకే వాడికి ఎంతో కొంత డబ్బిస్తాను, నువ్వు వచ్చి రా మాట్లాడు అని ఉంటుంది. మొత్తం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చింది కాబట్టి వాడొచ్చి ఆవిడ ఏం చెప్పుంటుందో అవే కూతలు ఇక్కడ కూస్తున్నాడు. భాను మాట్లాడితే మీరెవ్వరూ మాట్లాడరు కాబట్టి భాను నీలిమకి వీడే అని ఫిక్స్ చేసింది. మా నీలిమకి మీరు అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. అలా ఎప్పటికీ జరగదు. నీలిమ ఇంటి గురించి ఏం చేసిందో ఎంత చేసిందో మా అందరికీ తెలుసు కదా. ఆ వచ్చిన వాడి నాటకాన్ని ఎలా తప్పించాలో, వాడిని ఇంటి నుంచి ఎలా పంపించాలో నేను ఆలోచిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. వాడిని ఇంటి నుంచి నేనే గెంటేస్తాను. అయినా భాను ఇదంతా చేస్తుందంటున్నారు కదా, అది అవునో కాదో తెలుసుకుంటాను. మురారి, మురారి, రాధా, 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 నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు నా కోసం ఇలా బాధపడుతూ ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను మురారి? థ్యాంక్ యూ రాధా. రాధా, రాధా, మురారి, రాధా, 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 బాధానితోనే దాచుకోలేనే గుండెల్లోనే. రాధా, ఎక్కడున్నావు రాధా? నాకు కనిపించు రాధా. నేను నీకోసం వెతుకుతున్నాను రాధా. ప్లీజ్ రాధా, నువ్వు నాకు కనిపించు. నువ్వు నాకు దూరం అయిపోకు రాధా. రాధా, నా సంగతి వదిలేండి నాన్న. మీరు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు, ఏంటది? అది ఏమీ లేదమ్మా. ఊరికొచ్చి 2-3 రోజులైంది కదా, నువ్వెలా ఉన్నావో ఏమో అని నీతోసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. నువ్వు అక్కడ జరిగిన అన్ని విషయాలు చెప్పావు కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది. ఉంటాను, జాగ్రత్త. అలాగే నాన్న. చూడండి, మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. రేపు మనం పాపకి వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్తాం కదా, అట్నుంచటే గుడికి కూడా వెళ్దాం. గుళ్ళోనే కూర్చుని బంగారు తల్లికి ఏం పెట్టాలో ఆలోచించి 1, 2, 3 పేర్లు అనుకుని ఇంటికొచ్చాక ఆ పేర్లు అత్తయ్య మావయ్యకి చెప్పాలి. వాళ్ళు ఏ పేరు బాగుందంటే పంతులు గారికి చెప్పి పేరు పెట్టే ముహూర్తం కూడా పెట్టించేద్దాం, సరేనా? అవును
రేపు మార్నింగ్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా? అవును, పాపకి వ్యాక్సిన్ వేయించాలని చెప్పాను కదా, మర్చిపోతే ఎలా? సరే, తొందరగా పడుకోండి, మనం పొద్దున్నే వెళ్ళాలి. నువ్వు పడుకో, నేను కాసేపు అయ్యాక పడుకుంటాను. ఓ, అయ్యో, నా కూతురు జీవితం ఏం కావాలి శారదా, ఇంట్లో ఎవరో చచ్చినట్టు ఏంటా ఏడుపు? ఏడుపు కాక మాకు ఇంకేం మిగిలిందండి? నా కూతురు బ్రతుకు ఏమైపోతుందో అని నా గుండె పగిలిపోతోంది. ఆ ఆవేదనతో వచ్చినవే ఈ కన్నీళ్లు, అంతేకాని నేనేదో ఊసిపోకి ఏడవటం లేదండి. అయ్యో నీలిమా, అయ్యో. అయ్యో చూడు శారదా, ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి అందరికీ బాధగానే ఉంది. ఇలా ఏడ్చినంత మాత్రాన సమస్య ఏమీ పరిష్కారం అయిపోదు కదా. సమస్యని ఎలా పరిష్కరించాలో అది ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తారత్తయ్య? భాను వాడవిడో తీసుకొచ్చి నీలిమ భర్త అంటుంది. వాడు ఫోటోలు చూపించి పెళ్ళి ఎలా జరిగిందో, నీలిమకి నాకు ఎడబాటు ఎలా వచ్చిందో అని చెప్తున్నాడు. భాను ముందు మీరెవ్వరూ నోరెత్తడం లేదు. ఇంక నీలిమ జీవితం ఎలా బాగుపడుతుంది? చూడమ్మా, మేమంతా మౌనంగా ఎందుకున్నామో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పదే పదే మీరు ఇలా అడుగుతున్నారు? నీలిమకు అన్యాయం చేయాలని, వచ్చిన వాడితో పంపించేయాలని ఇక్కడెవ్వరూ అనుకోవడం లేదు. కాకపోతే వాడిని ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాం. అవునే, ముళ్ళకంప మీద పడ్డ పట్టుచెర్లా ఉంది మా పరిస్థితి. గట్టిగా లాగామంటే చీర చిరిగిపోతుంది. అలా అని వెళ్ళి పట్టుకున్నామంటే ముళ్ళకంప చేతికి గుచ్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియకే కదా అందరూ తల్లో పట్టుకుంటుంది. బామ్మ, మీరే ఇలా అంటే ఇంక నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ నీ పరిస్థితితో ఎవరికీ పని లేదమ్మా. ఆ భాను బాధపడకూడదు, ఆ భానుకి ఏ నిజాలు తెలియకూడదు. ఆవిడేం చెప్తే అదే జరగాలి. ఇక్కడ అందరూ అదే కోరుకుంటున్నారే. నువ్వేడ్చినా నేనేడ్చినా మన కన్నీళ్లు బయటికి రావడం తప్ప ఇక్కడ ఎవ్వరి మనసు కరగదు. అందుకే కదా నేను ఇలా నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది. చాలు శారదా, ఇంకాపు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమెవరూ ఏమీ పట్టించుకోవడం లేదనా? అరే, భాను ముందు మేము నిజం చెప్పలేకపోవచ్చు, భాను ముందు మేమేమీ మాట్లాడలేకపోవచ్చు, కానీ అంత మాత్రాన వాడెవడో ఇంటికి వచ్చి నీలిమ భర్త అనంటే వాడు వదిలేస్తామని ఎలా అనుకుంటున్నా? భానుతో మీరు నిజం చెప్పలేరు, వాడు నిజాన్ని చెప్పనివ్వడు. ఇంకా వాడిని ఇంట్లో నుంచి ఎలా పంపిస్తారు? అదే కదా ఆలోచిస్తున్నామని చెప్తున్నాం. మీరిలా ఆవేశపడుతుంటే ఎవరికి మాత్రం ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? కొంపకి నిప్పంటుకున్నాక నీళ్ళని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మంటని ఎలా ఆపాలని ఆలోచించాలి. కానీ నిప్పు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి తగలబెట్టారని ఆలోచిస్తే ఇల్లు కాలి బూడిదవుతుంది, కానీ ఏమీ మిగలదు. మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు మొత్తం అల్లుకుపోయేలా ఉన్నాడు. ఇక నా కూతురు బ్రతుకు బుగ్గిపాలయ్యేలా ఉంది. ఏమీ అవ్వదు. రేపొదయం పాపకి వ్యాక్సిన్ వేయించడానికి భాను, కార్తీక్ హాస్పిటల్కి వెళ్తారు. భాను అక్కడి నుంచి తిరిగి రావటానికి ఓ 2-3 గంటల సమయం అయినా పడుతుంది. అప్పుడు ఆ చక్రిగాడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. వాణ్ణి ఏం చేస్తే ఇంట్లో నుంచి వెళ్తాడో అదే పని చేస్తాను. ఆ పని చెయ్యండి. వాణ్ణి నా చేత్తో నేనే చావగొట్టి చెవులు మూస్తాను. వాడి కాళ్ళు చేతులు విరిచేసి ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేయాలి. అప్పడాల కర్రతో వాడి వీపు విమానం మొత్తం మోగించావంటే వాడే బాబోయ్ తప్పైపోయిందని ఇక్కడి నుంచి పారిపోతాడు. భాను ఉన్నంత వరకు మనమేం మాట్లాడలేం. భాను లేకపోతే వాడి పని పట్టొచ్చు, వాడిని ఇంటి నుంచి పంపించేయొచ్చు. వాడు వెళ్ళిపోతాడని నమ్మకం ఉంది, కానీ వెళ్ళిన వాడు జరిగిందంతా భానుకి చెప్పి మళ్ళీ తిరిగొస్తే భాను గొడవ పెడుతుంది కదా. నీకు ఆ భయమేమీ అక్కర్లేదు. మనిషికి ప్రాణభయం ఉంటుంది,
వాడు మళ్ళీ భాను దగ్గరికి వచ్చినా భానుతో మాట్లాడినా ఈ ఇంట్లో అడుగుపెట్టినా ప్రాణం పోతుంది అని నేను బెదిరిస్తాను. వాడు బ్రతికుండాలంటే ఈ చుట్టుపక్కల కాని భానుకి గాని వాడు కనిపించకూడదని చెప్పి బెదిరిస్తాను. దెబ్బకి వాడే పారిపోతాడు. చూడండి, అందరూ ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి. రేపా చక్రీకండి ఎలా పంపించాలో నాకు తెలుసు. మురారి 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 రాధా 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 ఏంటి మురారి, నువ్వు నన్ను మర్చిపోయావా? ప్రశాంతంగా నిద్రపోతున్నావు. నేను నీకు గుర్తు రావడం లేదు కదా? నన్ను మర్చిపోయావు కదూ? లేదు రాధా, నేనెలా మర్చిపోతాను చెప్పు? అది కళ్ళు కూడా జరగని పని. నువ్వు నా కోసం వచ్చావు కదా? లేదు మురారి, నువ్వు నా కోసం ఎదురు చూసేవాడివి అయితే నేను వచ్చిన సంగతి నీకు ముందే తెలిసేది. నేను పిలిచే వరకు నీకు మెలకువ రాలేదంటే నువ్వు నన్ను మర్చిపోయావు. సరే మురారి, నేను వెళ్తాను. రాధా రాధా రాధా, నువ్వు వెళ్ళిపోకు రాధా, నన్ను వదిలి వెళ్ళిపోకు రాధా. నేను నిన్ను మర్చిపోలేదు రాధా. ప్లీజ్ రాధా, వెళ్ళిపోకు రాధా. వెళ్ళకు రాధా, ప్లీజ్ రాధా. రాధా రాధా రాధా, వెళ్ళకు రాధా. ఆగు రాధా. రాధా రాధా. పాపకి వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. మేము తొందరగానే వచ్చేస్తాము. అవును, ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా? లేదక్కా. సరే ఉండు, టిఫిన్ పెట్టేసి వెళ్తాం. ఒక్క నిమిషం ఉండి. వాడికి ఏం పెట్టాలో నేను నిర్ణయించుకున్నాను గాని నేను పెడతాను, నువ్వు వెళ్ళవే. అదేంటి బామ్మ ప్రత్యేకంగా చెప్తున్నావు? ఏం లేదే, మన ఇంట్లో మనం ఒక రకంగా తింటాం, వాడికి పెట్టవలసినవి వేరే ఉంటాయి. ఎంతైనా మన ఇంటి అతిథి కదా, అందుకే గట్టిగా పెట్టాలని నేను బాగా నిర్ణయించుకున్నాను. వాడికి నేను పెడతాను గాని నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. సరే సరే బామ్మ, చూసుకో. అసలే తను మొహమాట పడతాడు. వాడు మొహమాట పడినా నేను మొహమాట పడను కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు. బాను, అన్నీ అందరూ చూసుకుంటారు, మనం వెళ్దాం పద. సరే. మా భానుక్క చెప్పింది కదా, నా కోసం ఏం టిఫిన్ చేశారు? ఎరా, ఎండిపోయిన పిడకలాంటి మొహం వేసుకుని ఇంటికి వచ్చావు. బాను ముందు మేమేమి మాట్లాడమని తెలిసి నీ ఇష్టం వచ్చినట్టు ఎగురుతావా? ఇప్పుడు బాను ఇంట్లో లేదురా, ఇప్పుడు నిన్ను చింతకాయ తొక్కినట్టు తొక్కేస్తా. అబ్బా, ఓరి నీ అమ్మ కడుపు మాడిపోను. నీకు నాటకం ఆడడానికి ఇంకెవరూ దొరకలేదారా? నా కూతురే దొరికిందా? నీ మొహమేంటి, నా కూతురు మొహమేంట్రా? ముచ్చు మొహం లాంటి నువ్వు బంగారు బొమ్మ లాంటి నా కూతుర్ని భార్య అని చెప్పుకుంటావా? చెప్పుతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఏంటి అందరూ నన్ను బెదిరిస్తున్నారు? నేను మా భానుక్కకు చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది?
కార్తీక్ భానుని బయటికి తీసుకెళ్ళాడు. సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ తిరిగిరారు. ఈలోగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళకపోతే నువ్వు ఏమైపోయావో కూడా ప్రపంచానికి తెలియకుండా చేస్తాం. చూడు, భాను మీద మాకున్నటువంటి అభిమానాన్ని నువ్వు మా చేతకానితనంగా తీసుకుంటున్నావు. తన ముందు మేవేవి మాట్లాడవన్నటువంటి వీక్నెస్ ని తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాడుతున్నావు. భాను చాలా మంచిది. నువ్వు గుళ్ళో తనకి చూపించినటువంటి ఆధారాలతో నిజంగా నువ్వే నీలిమ భర్తవనుకుని నిన్నింటికి తీసుకొచ్చింది. నా కోడలు ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు మాత్రం చాలా తెలివిగా ఈ నాటకం ఆడుతున్నావని నాకు అర్థమవుతుంది. మర్యాదగా నువ్వు వెళ్ళిపోతే నీకే మంచిది. ఏంటండి ఇది? నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను. కావాలంటే నీలిమని పంపించండి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఏంట్రా కలిసి వెళ్ళేది? అసలు నువ్వెవరు? నీ మొహం నేను ఇంతవరకు ఎప్పుడైనా చూసానా? నీకు నాకు పెళ్లి జరిగిందా? మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే మా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. వీడికిలా మంచిగా చెప్తే వినే రకం కాదని మనకు తెలుసు కదా. బామ్మగారు, వీడిని మీ స్టైల్లో మీరు తిట్టండి. మేమందరం కలిసి ఎముకలు విరిగిపోయేలా కొడతాం. తర్వాత వీడిని ఏ హాస్పిటల్లోనో పారేస్తే కోరుకోవడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. వీడెక్కడున్నాడన్న విషయం కూడా భానుకి తెలీదు. వీడు మనకి పెట్టిన టార్చర్కి అంత తేలిగ్గా వదిలేయకూడదు. మీరు ఊ అనండి, శుభ్రంగా బండకేసి జింబుకాన ఉతికినట్టు ఉతికేసి కాళ్ళు చేతులు విరగొడతాను. కళ్ళు వంకర్లు పోతాయి, పళ్ళు రాలిపోతాయి, రూపం మొత్తం పోయి కొండ మీద పండుకొతిలా తయారవుతావు. అప్పుడు వాడి మొహం వాడే అద్దాలు చూసుకోవడానికి భయపడేలా చేసి మరీ ఇంటి నుంచి పంపించాలి. ఈ పాటిక చక్రిని ఇంట్లో అందరూ కలిసి గెంటేసే ప్లాన్ మొదలుపెట్టే ఉంటారు. పాపం నీలిమ ఇన్ని రోజులు వాడి వల్ల ఎంత బాధపడిందో. ఇంకా తనకే సమస్య ఉండదు. అయ్యో ఏవండి, కారాపండి. ఏమైంది బాను, ఎందుకు కారాపమన్నావు? ఏవండి, మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. కారు వెనక్కి తిప్పండి. ఓ ఓకే. ఏవండి, ఇప్పుడు ఇంటికి ఎందుకు? మనం హాస్పిటల్కి వెళ్ళి అటునుంచి గుడికి బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడేం వద్దులే. అది కాదండి, పాప రిపోర్ట్స్ అన్ని ఇంట్లో మర్చిపోయాను. వ్యాక్సిన్ వేసేటప్పుడు అన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తారు కదా. ఆ రిపోర్ట్ ఫైల్ తీసి కబోర్డ్లో పెట్టి అక్కడే మర్చిపోయాను. ఎలాగో ఇంటికి దగ్గరలోనే ఉన్నాం కదా, వెళ్దామండి. ఇప్పుడేం దాని గురించి ఇంటికి వెళ్ళక్కర్లేదు. హాస్పిటల్లో సిస్టమ్స్లో రికార్డ్స్ ఉంటాయి కదా, సిస్టమ్ నుంచి ప్రింట్అవుట్ తీయమని చెప్దాం వాళ్ళకి. అదేంటండి, ఇంటికి దగ్గరలోనే ఉన్నాం కదా, రిపోర్ట్స్ ఇంట్లోనే ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం ఎందుకు? మీరు కార్ యూటర్న్ తిప్పండి. నా మాట విను బాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అనవసరం. మనం ముందుకు వెళ్దాం. ఏంటండి, ఇంట్లో ఏదో మనం వెళ్తే ప్రాబ్లం అవుతున్నట్టు, ఏదో గొడవ జరుగుతున్నట్టు చేస్తున్నారు. మీరు కారు వెనక్కి తీస్తున్నారా? నేను ఆటోలో వెళ్ళి తీసుకురానా? సరే బాను, నేనే యూటర్న్ తీసుకుంటాను. చూడండి, మీరు నన్ను ఒంటరిని చేసి బెదిరిస్తున్నారని నాకు అర్థమైంది. కానీ నేను మా బానక్కతో చెప్తాను, తనే మీతో మాట్లాడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళను.
నీలిమకి నాకు పెళ్ళయింది. నీలిమ నా భార్య. నా భార్యని పంపిస్తే నేను తీసుకుని వెళ్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను. మాటలతో చెప్పి మర్యాదగా పంపిద్దాం అనుకున్నాను. నువ్వు వినేలా కనిపించటం లేదు. నీలిమ జీవితంతో ఆడుకోవాలని నువ్వు నిర్ణయించుకుంటే నిన్ను పైకి పంపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది లైసెన్స్డ్ గన్. ఆత్మరక్షణ కోసం కాల్ చేశానని నేను పోలీసులకి చెప్పి కేసు లేకుండా చేసుకోవచ్చు. పైకి పోతావా లేదా బయటికి పోతావా? మీరు చేస్తున్న ఈ మంచి పనికి మేము సహకరించలేకపోతున్నాం. మీరేం భయపడకండి. ఆ వెంకటాచలం దగ్గర నుంచి మీ భూమి కాగితాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ కాగితాలు మీకు అందాక మిమ్మల్ని పిలుస్తాం. అప్పుడు మీరు మా కమ్యూనిటీగా సంతకాలు పెట్టండి. తొందరలోనే ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది, అందరికీ ఉపాధి వస్తుంది. అప్పుడు ఇలా అప్పులు చేయటానికి మీరు ఎవరి గుమ్మం తొక్కక్కర్లేదు. మీ బతుకు మీరు హాయిగా బతకచ్చు. భూమి మీద ఆధారపడినవాడు, భూమిని నమ్ముకున్నవాడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. మరొక్కసారి ఆలోచించండి. బాబుగారు, మీరు చెప్తున్న ప్రతి మాట నిజమే. కానీ మీరు అనుకున్నట్టు ఆ వెంకటాచలం మామూలు మనిషి కాదు, ఒక రాక్షసుడు. అందరూ వాడి కింద బానిసల్లా బతకాలనుకుంటాడు. అలా కాదని వాడిని ఎదిరిస్తే వాడు ఎంతవరకైనా తెగిస్తాడు. అందుకే బాబు, సహకరించాలని మనసులో ఉన్నా వాడి మీద భయంతోనే మీకు మేము సాయం చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి బాబు. చెప్పాను కదా, మీ వెంట నేనుంటాను. నా మాట మీరు వినండి. వాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా సరే ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఏమంటావురా? సరే బాబు. ఏంటమ్మా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అందర్నీ పిలిచి నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి? మళ్ళీ మా నీలిమతో గొడవ పడడానికి ఏదైనా కారణం వెతుక్కుంటున్నారా? మా అక్క చాలా మంచిది, తన గురించి అలా మాట్లాడొద్దు. ఇలా ప్రతి విషయంలో నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండవు. చూడు నీలిమా, తను నీ భర్త. తను ఒక మాట చెప్పగానే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాడు దీని మొగుడని నువ్వు నమ్మే కదా ఇంటికి తీసుకొచ్చావు. వీడు ఇక్కడే ఉంటున్నాడు కదా, మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు? ఏం చెప్పాలని పిలిచావు ముందది చెప్పు. అవునమ్మా, నువ్వు మాట్లాడాలి అన్నావంటే అదేదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. ముందు అదేంటో చెప్పు. అత్తయ్య, మీకు ఒక మాట అయినా చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. నువ్వు ఈ ఇంటి కోడలు విభాను. ఈ ఇంట్లో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేటువంటి హక్కు నీకుంది. నీ నిర్ణయాన్ని ఇక్కడ ఎవ్వరూ కూడా తప్పు పట్టరు. అవును మరి. నువ్వేం మాట్లాడినా నీకెవరైనా ఎదురు చెప్పారా?
నీ ఎదురుగా ఎవరైనా మాట్లాడుతున్నారా? నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. పెద్దమ్మా, భానుతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. చూడు నీలిమా, నేనేదో నీ మీద లేనిపోని కోపాన్ని పెంచుకుని నిన్ను బాధ పెడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు ఆ ఉద్దేశం లేదన్న సంగతి నీకు తెలుసు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నీ మంచికే నీలిమా. అది అర్థం చేసుకుంటే నీకే మంచిది. నీకు పెళ్లి జరిగింది, నీ భర్తకు నువ్వు దూరం అయ్యావు అన్నప్పుడే నువ్వు మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటావో నేను ఊహించాను. ఆ తర్వాత నీ భర్త మారి నీ కోసం వచ్చినప్పుడు నీ జీవితం బాగుపడుతుందని నేను నమ్మాను. కానీ ఒక ఇంట్లో ఉన్నా మీరు ఎవరికి వారే ఉండటం నాకు నచ్చలేదు. అందుకే మీ ఇద్దరికి ఈరోజు శుభముహూర్తం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. మీరిద్దరూ శారీరకంగా ఒకటైతేనే మానసికంగా కూడా ఒకటవుతారు. అప్పుడు మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అక్క, నిజంగా నువ్వు దేవతవక్క. ఇలా ఆలోచిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వెందుకు ఊహిస్తావు నాయనా? ఇలాంటి ఒక మాట వస్తుందని మేమెప్పుడు ఎవ్వరం ఊహించలేదు. అయినా అప్పుడేదో జరిగిపోయినట్టు నువ్వు సంబరపడిపోకు. ఏంటండి ఆ మాటలు? భార్యాభర్తలని ఒకటి చేయాలనుకోవడం తప్పేం కాదు కదా. మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అది కాదే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి, మంచి ముహూర్తాలు చూసుకోవాలి. అలాంటిదేం చేయకుండా నువ్వు అందరినీ పిలిచి ఇదిగో ఇంకాసేపట్లో వీళ్ళిద్దరికి శుభకార్యం జరిపిస్తానంటే ఎవరైనా ఇలాగే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అదంతా ఎందుకు, తర్వాత చూసుకుందాంలే. అయినా ఇలాంటి సమయంలో అలాంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు కదా. చూడు బాను, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ అడగాలి. మరీ ముఖ్యంగా అమ్మ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి. అదేది తెలుసుకోకుండా నీకు నువ్వే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం నాకు నిజంగా నచ్చలేదు. నేనేం తప్పు చేయడం లేదండి. వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ నిర్ణయం బాగుంటుందని మీరందరూ అంగీకరిస్తారని చెప్పాను. ఇందులో తప్పు పట్టడానికే ఉంది. భాను, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు నా గురించి గొప్పగా ఆలోచించావు, అందుకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను అంగీకరించలేను. దయచేసి ఆ నిర్ణయాన్ని విరమించుకో. చూడు నీలిమా, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయని బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే మీ మధ్య కూడా మనస్పర్ధలున్నాయి. మీరిద్దరూ దూరంగా ఉన్నంత వరకు అవి మీ మధ్య దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతూనే ఉంటాయి. అదే మీరిద్దరూ ఒకటయ్యారంటే ఆ అనుబంధం మిమ్మల్ని కలుపుతుంది. తర్వాత మీ మనసుకి మీరే సర్ది చెప్పుకుంటారు. వేరువేరుగా ఉన్నా మీరు ఒకటిగా బతుకుతారు. ఒకప్పుడు ఈయన నేను కూడా మీలాగే దూరంగా ఉండేవాళ్ళం. కానీ తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేమో అన్నట్టుగా మారిపోయాము.
పెళ్లి బంధం 3 ముళ్ళతో పడితే మనసుకు ముడిపడే బంధం ఈ శుభకార్యం అవుతుంది. అందుకే ఇది చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో నువ్వు కాదు అనుకు. నేను కాదంటాను. నన్ను క్షమించు తమ్ముడు. రాధని నీ నుంచి దూరం చేసి దాన్ని పంపించేస్తే రాధ ఎప్పటికీ తిరిగి రాదు అనుకున్నాను. వెళ్ళిపోయిన రాధని నువ్వు మర్చిపోతావు అని భావించాను. ఆ తర్వాత సత్య మీద ప్రేమను పెంచుకుని తన మెడలో తాళి కట్టి దానికి మంచి జీవితాన్నిస్తావు, నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుని రాధ విషయంలో నేను ఆ రోజు అలా ప్రవర్తించాను. అంతేకాని రాధ చనిపోతుందని కాని చివరి క్షణాల్లో నువ్వు తనని చేరుకుంటావని, తన గురించి నువ్వు ఇలా మారిపోతావని నేను ఊహించలేకపోయాను. నన్ను క్షమించు తమ్ముడు. రాధ ఎందుకు వెళ్ళిపోయిందో, తన కథ ఎందుకిలా ముగిసిపోయిందో నాకు తెలిసినా నేను బయటకు చెప్పలేను. నా కూతురు జీవితం గురించి ఆలోచించాను. అంతేకాని తను దూరం అయితే నువ్విలా అయిపోతావని ఊహించలేకపోయాను. చూసారా అండి, కిట్టయ్య ఎలా మారిపోయాడో? వాణ్ణి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. వాణ్ణి ఎలా కాపాడుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లేని రాధ కోసం, రాని రాధ కోసం వాడిలా పిచ్చి వాళ్ళ వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేయడానికి బాధల్లో ఉన్నవాడి మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మగా వాడిని క్షమించమని అడగలేను. వాడి బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా. నేను ముందే చెప్పాను కదా, తమ్ముడికి సత్యకి పెళ్లి చేసేద్దామని. భానుకేమైతే నాకే, కార్తీక్కి నీలిమకి పెళ్ళయిందన్న విషయం చెప్పేస్తాను. అమ్మా వద్దు. ఈ విషయం విన్నాక భానుకేమైనా అయ్యిందంటే ఆ నింద మన మీద పడిపోతుంది. నీలిమ కూడా భాను విషయంలో కన్సర్న్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ముందు భానుకి షాకింగ్ న్యూస్ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఏం చేయాలో మనం నిర్ణయించుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమేనే. ముందు భాను గురించి తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న షాక్ ఇవ్వాలి. దానికి రేపే ముహూర్తం. అంటే ఏం చేస్తావమ్మా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని రేపు నేను భానుకి ఒక చిన్న షాక్ ఇస్తానే. భాను రియాక్షన్ బట్టి నీలిమ విషయం భానుకి చెప్పాల వద్దు అప్పుడు చూద్దాం. పొరపాటున భానుకి ఏమైనా జరిగిందంటే అందరూ మనల్నే తిడతారమ్మా. సే, అందరికీ తెలిసేలా చేస్తావేంటే? పొరపాటున జరిగినట్టుగా చూపిస్తాం. అందువల్ల మనిద్దరిని ఎవ్వరూ ఏమీ అనుమానించరు. రేపుదయాన్నే దీనికి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. అది కాదమ్మా. ఇంక నువ్వేం చెప్పకు, నేనేం విన్ను. రేపటితో భాను విషయం తేలిపోవాలి. హాయ్ నీలిమా. అదేంటి నీలిమా, నేనెక్కడికి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో నీకు తెలుసు కదా, మళ్ళీ పదే పదే ఎందుకు అడుగుతున్నావు? ఏంటి నీలిమా ఇది? ఎప్పుడో అప్పుడు కోపంలో నేను నిన్ను వదిలేసినంత మాత్రాన ఇప్పుడు పంతం చూపిస్తావా? నేను మారిపోయాను. ఇప్పుడు నీతో మంచిగా ఉంటాను. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేనేం మాట్లాడలేకపోతున్నానా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయగలవు? చూడు, నువ్వు నా భార్యవే. భర్తగా నాకు నీ మీద అన్ని రకాల హక్కులు ఉంటాయి.
అందుకే నేను నిన్ను సాధించాలని చూడట్లేదు, ప్రేమతో మార్చుకోవాలనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని పడుండవు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. లేదంటే ఏం చేస్తావు? నీకంత సినిమా లేదు. ఇప్పుడు చూడు నా డ్రామా ఎలా ఉంటుందో. నీలు, ఎంతసేపు అని ఇలా ఇంట్లో ఉంటాము? మనిద్దరం సరదాగా సినిమాకి వెళ్దామంటే రాను అంటున్నావేంటి? పోనీలే, నీకు సినిమా అంటే ఇష్టం లేదు కదా, సరదాగా అలా షాపింగ్కి వెళ్దామా? నీకు నచ్చిన డ్రెస్ కొని పెడతాను. నాకేం అవసరం లేదు. కావాల్సినన్ని బట్టలు నా కబోర్డ్లో ఉన్నాయి. పోనీ సరదాగా రెస్టారెంట్కి వెళ్దామా? మనిద్దరం కలిసి భోజనం చేసి ఎన్నో రోజులైంది. నీకు ఇష్టమైనవన్నీ నేను ఆర్డర్ చేస్తాను, నాకు ఇష్టమైనవి నువ్వు ఆర్డర్ చెయ్యి. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ మనకి నచ్చినవి అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చూడు, అసలే నా మూడేం బాగోలేదు. నువ్వు నన్ను విసిగించకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి నీలిమా నీ ప్రాబ్లం? తను నిన్ను వదిలేశాడు, ఆ కోపం నీకుంటుంది. ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, నిన్నింతలా బతిమాలుకుంటున్నాడు. సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, ఇష్టం లేదు అన్నావు. షాపింగ్కి తీసుకెళ్తానన్నాడు, అవసరం లేదు అన్నావు. రెస్టారెంట్కి తీసుకెళ్తానంటే వెళ్ళడానికి ఏం ఆయురోగం? శుభ్రంగా వెళ్ళి తినొచ్చు కదా. చూడు భాను, తీసుకెళ్లే ఇష్టం తనకున్నా వెళ్ళాలన్న ఇష్టం నాకు ఉండాలి కదా. నాకిష్టం లేని పని ఎలా చేయమంటావు చెప్పు. అదే నేను అడుగుతున్నాను. భర్త పిలుస్తుంటే బయటికి వెళ్ళడానికి నచ్చకపోవడానికి ఏముంది? ప్రతి వ్యక్తికి తన మనసుకి నచ్చిన పని చేయాలని ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. ఇప్పుడు ఈ మనిషితో బయటికి వెళ్ళటం నాకు నచ్చట్లేదు, అందుకే నేను వెళ్ళనంటున్నాను. ఇందులో నువ్వు తప్పు పట్టడానికి ఏమీ లేదు. చూడు నీలిమా, తెగేదాకా లాగితే తాడైనా తెగిపోతుంది, కానీ తర్వాత దాన్ని అతికించలేము. నువ్వు వెళ్లాల్సిందే. అలాగే బంధాన్ని కూడా ఎవరు తెగేదాకా తెచ్చుకోకూడదు. ఒకసారి తెగిపోతే ఆ బంధం మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అతుక్కోదు. ఒకసారి మీరిద్దరూ దూరం అయ్యారు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తనే ముందు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దూరం అవుతూ మళ్ళీ ఇంకోసారి తనని దూరం చేసుకోకు. లంచ్కి పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. సారీ బాను, నీకిష్టం లేని పని నువ్వు ఎలా చేయలేవో అలాగే నాకిష్టం లేని పని కూడా నేను చేయలేను. నువ్వు ఏమనుకున్నా సరే ఈ మనిషితో నేను బయటికి వెళ్ళలేను. నీలిమా, చూసావాక, ఎంతో ప్రేమగా అడిగితే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. పోనీలే, ఏదో ఒకరోజు తనే మారుతుంది. నీలిమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నట్టు? నీలిమ మీకేమవుతుంది? అదేంటి బాను అలా అడుగుతావు? తను నాకేమవుతుందో నీకు తెలుసు కదా. నాకు తెలుసండి. నాకు తెలియని ఇంకేమైనా అవుతుందేమో తెలుసుకుందామని అడుగుతున్నాను. చెప్పండి, నీలిమ మీకేమవుతుంది? నీ మనస్సాక్షిని అడిగి చెప్పు కార్తీక్. అయినా నువ్వు నాకీ మాట చెప్పుచా? ఎవరూ మనస్సాక్షిని అడగక్కర్లేదు. నీకు ఆయనంటే చాలా ఇష్టం కదా, ఆయన మాట అంటే నీకు చాలా గౌరవం కదా. మరి ఆయనే చెప్తున్నారు కదా సర్దుకుపోమ్మని. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు నీలిమ, తెంచుకుంటే ఏ బంధం నిలబడదు, కలుపుకుపోవాలి. అంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోతే అన్ని బంధాలు బలంగా ఉంటాయి.
ఎన్ని గొడవలు వచ్చినా ఈ రోజు నేను ఈ ఇంట్లో ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అప్పుడు నేను తల వంచడమే. ఆ రోజు నేను తల వంచడం వల్లే జీవితంలో ఎప్పుడు తల దించుకునే పరిస్థితి రాకుండా వీళ్ళు నన్ను కాపాడుకుంటున్నారు. నీ బతుకు కూడా అలా ఉండాలి అంటే నువ్వు చక్రితో సర్దుకుపోవాలి. ఏంటమ్మా సర్దుకుపోయేది? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, సర్దుకుపో అంటూనే ఉన్నావు. సర్దుకుపోవడానికి ఇది పెట్లో పెట్టుకున్న బట్టలు కాదు, తాళం వేసి పట్టుకుపోవడానికి. తాళి కట్టిన జీవితం. ముందు వెనుక తెలుసుకోకుండా, జరిగిందేంటో అడగకుండా నీకు నువ్వే ఒక నిర్ణయం తీసేసుకుని ఇది అందరూ ఆచరించాలంటే కుదరదు. చూడండి, తాళి కట్టిన బంధం గురించే నేను కూడా ఇంతలా పాటు పడుతున్నాను. అయినా మీ కూతురు జీవితాన్ని నిలబెట్టాలని నేను ఆలోచిస్తుంటే ప్రతిసారి మీరెందుకు అడ్డుపడుతున్నారు? మా అమ్మ కావాలని ఏమి అడ్డుపడడం లేదు. మీరేం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పెళ్లి కాని పిల్లవి నీకేం తెలుసు? పెళ్ళయ్యాక భార్యాభర్తలు దూరంగా ఉంటే వాళ్ళ బతుకు ఎంత నరకంగా ఉంటుందో అసలు నీకేం తెలుసు? అయినా సరే, ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక తన భర్తతో ఉందనుకో అన్యోన్యమైన జీవితం అంటారు. తన భర్తకి దూరంగా వేరే దగ్గర ఎక్కడైనా ఉందనుకో అసలు ఏం మనిషి అని తిడతారు. అలా ఎవరూ తిట్టకూడదని చక్రిని నీలిమని కలపాలని నేను చూస్తుంటే మీరు అడ్డుపడతారేంటి? వీళ్ళకి మీరేనా చెప్పండి. నువ్వు చెప్తున్నావు కదా, ఇంకా నేను చెప్పడానికి ఏముంది? నువ్వు చెప్తే నేను చెప్పినట్టే. బాగుంది కార్తీక్, చాలా బాగుంది. నువ్వు ఏది చెప్పలేకపోవచ్చు, కానీ భాను చెప్పేది ప్రతిదీ నువ్విలా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు చెప్పు కార్తీక్, నేను సర్దుకుపోవాలా కలుపుకుపోవాలా? ఏది అది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. ఏంటి చెప్పారు కదా, మళ్ళీ పదే పదే అడుగుతావేంటి? ఆయన చెప్పారు అంటే అన్నీ ఆలోచించే చెప్పారు. నీ బతుకు బాగుండాలనే చెప్పారు. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. మర్యాదగా చక్రితో నువ్వు సఖ్యతగా ఉండు. చూడమ్మా, ఈ ఇంట్లో నీ మాట చెల్లుతోంది కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో ముందు నువ్వు తెలుసుకో. తర్వాత ఎవరిని ఎవరితో కలపాలో అందరం బాగా ఆలోచిద్దాం. మీ వాళ్ళకం చూస్తుంటే వాళ్ళిద్దరిని అసలు కలవనిచ్చేలా కనిపించట్లేదు. చూడండి, నేను వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ కాపురం నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీలా కూల్చాలని నేను అనుకోవడం లేదు. పెద్దవారు దిద్దుకునే మాటలు చెప్పాలి తప్ప ఇలా సర్దుకోలేని తప్పులు మాత్రం చేయనివ్వకూడదు. ఇప్పటికైనా బాగా ఆలోచించుకుని పరిస్థితిని చక్కబెట్టుకోండి. పదండి. ఈ రోజేంటో అటు ఇటు తేల్చేస్తాను. అమ్మా, నువ్వు ఆవేశంలో ఉన్నావు. పొరపాటున ఏదైనా తేడా జరిగినా ఈ ఇంట్లో మనకున్న నీడ కాస్త పోతుంది. మనకున్న బంధువులు మొత్తం దూరం అయిపోతారు. మళ్ళీ మనం ఒంటరిగా బ్రతకాలమ్మా. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇక మనకెవ్వరూ ఉండరు. అందుకే ఒకటికి 2 సార్లు ఆలోచించమని చెప్తున్నానమ్మా. ఆలోచిస్తూ కూర్చుంటే నీలిమ కన్నీళ్లు చూడ్డం తప్ప మనమేమీ చేయలేం. అదే నేను అనుకున్న విధంగా చేస్తే అన్ని నిజాలు అవే బయటికొస్తాయి. నీలిమ అధికారికంగా ఈ ఇంటి కోడలవుతుంది. అప్పుడు నీలిమ తల్లిగా నేను, అక్కగా నువ్వు ఇక్కడుంటే కాదు కూడదనే అధికారం ఎవ్వరికీ ఉండదు.
ముందు ఆ భాను సంగతి ఏంటో తేల్చి అప్పుడొచ్చి మాట్లాడతాను. అమ్మా అమ్మా అయ్యో అమ్మా ముందు భాను ఎక్కడుందో చూసిరా. ఎందుకమ్మా? చెప్పింది చేయవే, వెళ్ళు. ముందు ఎక్కడుందో చూడు భాను, వెళ్ళు. అమ్మా భాను మేడ మీద ఉంది. సరే, నువ్వు వెళ్ళి కింద గార్డెన్లో ఉండి జరగబోయేది చూడు. అమ్మా భాను, నీకెందుకమ్మా శ్రమ? ఇది నేను చేసేదాన్ని కదా. అనవసరంగా ఎండలో నువ్వెందుకమ్మా మొక్కలకి నీళ్లు పోస్తున్నావు? పర్వాలేదులేండి, ఇది నా ఇల్లు. నా ఇంటి పని నేను చేసుకుంటుంటే మీరెందుకు బాధపడుతున్నారు? అదేంటమ్మా అలా అంటావు? నీ ఇల్లు నా ఇల్లేంటి? ఇది మన అందరి ఇల్లు. మేం కూడా మీ మనుషులమే కదా. అయ్యో కార్తీక్, ఊర్మిళ, అయ్యో